కాలాతీతమైపోయింది. నా గురించి నాలాంటి వాడి గురించి అతి ఎక్కువ తెలిసింది మీకే. ఎందుకంటే ఇప్పటిదాకా ఆ బాబు పేరేందు శేఖర్ మేధా సంపత్తికి త్యాగానికి, మట్టి మేధా సంపత్తి కాదు త్యాగానికి కూడా ప్రతిరూపంగా ఉండేది విశ్వకర్మని. కాబట్టి ఇప్పుడు నేను 22 సంవత్సరాలుగా సన్నబియ్యం స్కీమ్ తెచ్చినని, కరోనాలో సర్వీస్ చేసిందని, ఆత్మగౌరవ భవనాలకు జాగిప్పించిందని, ఇవన్నీ చెప్పుకోవడం ఇప్పుడు బాగుండదు. మిమ్మల్ని నిండు మనసుతో ఆశీర్వదించమని చెప్పి కోరుతున్నాను. నేను ఈ మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని, పార్లమెంట్ నియోజకవర్గాన్ని మోడీ గారి అండదండలతో ఒక గొప్ప నియోజకవర్గంగా రూపుదిద్దడంలో నా శ్రమ ఉంటుందని హామీ ఇస్తున్నాను. మూడవది, నాకు 2 విద్యలు వస్తాయి. ఒక విద్య కొట్లాడు, ఒక విద్య ఏమైనా అధికారం వస్తే ప్రజలకింత సేవ చేసేటువంటి పని చేస్తే తప్ప ఇంకోటి చేయదు. ఎమ్మెల్యే పదవులు, అధికారం అనేది సొంత అవసరాల కోసం రాదు. అధికారం అనేది ప్రజల అవసరాలు తీర్చే దానికోసమే వస్తుంది. వ్యాపారం చేసుకోవడం కోసం, రియల్ ఎస్టేట్ చేసుకోవడం కోసం అయితే ఎమ్మెల్యేగా, ఎంపీగా ఎన్నిక కావాల్సి లేదు. కాలుకు ముళ్ళుతే పన్నుతో పీకే సర్వీస్ చేసేవాడే ఎన్నికలకు రావాలి తప్ప వేరే వాడు ఎన్నికలు రావడానికి ఆస్కారం లేదు. ఇవాళ కాంగ్రెస్ ఆయన గురించి మీకు ఎరక, ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ గురించి మీకు ఎరక. రెండే, బీఆర్ఎస్ పార్టీకి ఇప్పుడు ఓటేస్తే వచ్చే ప్రయోజనం 0. ఇక్కడ అధికారం లేదు, నా అక్కడ అధికారం లేదు కాబట్టి ఇవాళ వాళ్ళకే 0. రెండవది, 40 సీట్లున్న కాంగ్రెస్ పార్టీ అట్లా ఏలన చేయట్లేదు. ఇప్పుడున్న పరిస్థితి చెప్తున్నా. అట్లనే భారతీయ జనతా పార్టీ కూడా 2 సీట్లు ఉండే ఒకప్పుడు. 40 సీట్లున్న ఇలా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా సర్వేలు చూస్తూ ఉంటే 30 వస్తాయా, 35 వస్తాయా, 40 వస్తాయా, 40 వస్తాయో తెలియదు. అంటే ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చేది కలుసుకు మేరలో కూడా లేదు. అధికారంకి వచ్చే పార్టీ భారతీయ జనతా పార్టీ. ప్రధానమంత్రి మళ్ళీ 3వసారి అయ్యేది నరేంద్ర మోడీ గారే. కాబట్టి ఇవాళ వీళ్ళు అప్పుడప్పుడు చెప్తారు కదా, అధికారం ఉన్న పార్టీకి ఓటేస్తే లాభం తప్ప అధికారం లేని పార్టీకి ఓటేస్తే అది వాల్యూ లేదు. కాబట్టి ఇవాళ ఢిల్లీలో ఉండేది మోడీ గారు, మల్కాజ్గిరిలో ఉండేది నన్ను పెట్టుకుంటే తప్పకుండా ఇలా ఐటీ హబ్ కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు, లేదా ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కావచ్చు, ప్రజలకి అన్ని రకాల సౌకర్యాలు కల్పించడానికి నేను మీకు అండగా ఉంటా అని చెప్పి హామీ ఇస్తూ కాలేజీతం అయితే ఫోన్ చేస్తున్నా. 5 నిమిషాలు మాట్లాడానే. అట్లయితే మరి 5 నిమిషాలు మాట్లాడుతుంది అంటే మిమ్మల్ని చూస్తుంటే మిమ్మల్ని ఇబ్బంది పెట్టేట్టు అనిపిస్తున్నట్టుంది, అందుకనే బంద్ చేసుకుంటాం. అన్న, రేవంత్ రెడ్డికి మొన్ననే ఓట్లేసి గెలిపించింది. మా అన్న కూడా సపోర్ట్ చేసినాడు. ఎన్ని హామీలు ఇచ్చిండే. నేను ఆర్థిక మంత్రి, మీకు తెలుసు. ఓసారి గిట్లే 2018 ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ
2 లక్షల రూపాయలు రుణమాఫీ చేస్తా అంటుంది. మరి నువ్వు ఆర్థిక మంత్రి కదా అని చెప్పి అడిగాడు. తనది కాకపోతే ఢిల్లీ దాకా దిగమన్నట్టు ఇచ్చిండు, వచ్చేది లేదు, ఆయన ఇచ్చేది లేదు. మరి మనం ఏం చేద్దాం? 5 పైసల బిల్ల కూడా అదనంగా ఇచ్చేటువంటి ఈ స్థితి ఈ రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు లేదు. చెప్పడం నా ధర్మం. అల్టిమేట్గా బాస్ ఈజ్ రైట్ అని చెప్పిన. 1,00,000 రూపాయలు రుణమాఫీ చేసిందా కేసీఆర్? చెప్పండి, చేసిందా? 1,00,000 రూపాయలు రుణమాఫీ చేయలేదు. 4.5 సంవత్సరాల తర్వాత ప్రజలు ఊళ్ళకు రానియరని చెప్పి రింగ్ రోడ్ అమ్ముకున్న పైసలు, హైదరాబాద్లో భూములు అమ్ముకున్న పైసలు తీసుకొచ్చి ఇవాళ డబ్బులు బ్యాంకు కడితే వడ్డీకే సరిపోయింది తప్ప అసలు తీరలేదు. అంటే అనుభవం ఉన్న ముఖ్యమంత్రి, కమిట్మెంట్ ఉన్న ముఖ్యమంత్రి అంటాడు ఆయన. సంపద కుదరని రాష్ట్రంలో 1,00,000 రూపాయల రుణమాఫీ కాకపోతే 2 లక్షల రూపాయల రుణమాఫీ రేవంత్ రెడ్డి గారు ఒకేసారి చేస్తాడు. నమ్ముతామానే మనం? నమ్ముతావా? సాధ్యమవుతుందా? ఇంపాసిబుల్ అని నేను చెప్తున్నా. నిన్ను అంటాడు అమ్మతోడు తప్పకుండా చేస్తా అంటాడు. నన్ను నమ్ముండి నేను తప్పకుండా చేస్తాను. నేను నమ్ముతాం. కానీ మీరే శాసనసభలో నేను లంకె బిందెలు ఉన్నాయనుకొని ఇక్కడికి వచ్చినా, లంకె బిందెలు ఉన్నాయనుకొని వచ్చినా, కానీ ఖాళీ కుండలే కనబడతాయి అని చెప్పింది. మరి ఖాళీ కుండలు తెలంగాణలో నా ఆడబిడ్డలకు 2,500 రూపాయలు నెలలకి ఎట్లా ఇస్తావు? 2,000 ఉన్న పెన్షన్ 4,000 ఎట్లా ఇస్తావు? ఆటో డ్రైవర్లకు 12,000 రూపాయలు ఎట్లా ఇస్తావు? కూలీ చేసుకుంటులకు 12,000 రూపాయలు ఎట్లా ఇస్తావు? రైతులకు 500 రూపాయల బోనస్ ఎట్లా ఇస్తావు పంటకు కింటాల్కి? ఇవన్నీ అలవి కాని హామీలు ఇచ్చి అధికారానికి వచ్చిండు. ఇవాళ 4 నెలలే తెలుస్తుంది. పంటలు ఎండిపోయినాయి ఫస్ట్ టైం. క్వాలిటీ కరెంటు లేదు రెండవది. ఇవాళ మూడవది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్లో బిల్లు కావాలని పోతే, చిన్న పనులు చేసుకోవాలని బిల్లు కావాలని పోతే కమిషన్ ఇస్తే తప్ప బిల్లు చెల్లించిన దౌర్భాగ్య పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. అందుకని ఇవాళ ఆయన ఏమంటాడు రేవంత్ రెడ్డి అంటే, నాకు మళ్ళీ అధికారం ఇవ్వండి, నా ఎంపీ సీట్లు కూడా గెలిపించివ్వండి, రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అవుతాడు, కేంద్రం నుంచి డబ్బు తెస్తా, మీ అందరికీ హామీలన్నీ అమలు చేస్తా అని చెప్తున్నాడు. సాధ్యమైతేగా? అంటే వచ్చేది లేదు, సాల్వ్ అయ్యేది లేదు. మోడీ గారి గురించి 2 మాటలు చెప్పిపోతాను. 2 మాటలు చెప్పు. మోడీ గారు ఒకనాడు అమెరికాకు పోదామని ఒక వీసా కోసం పెట్టుకున్నాడు. అమెరికా వీసా రిజెక్ట్ చేసింది. అంతకుముందు అబ్దుల్ కలాం అమెరికా పోతే ఎయిర్పోర్ట్లో అవమానపరిచింది. కానీ ఆ అమెరికా ఇవాళ మోడీ గారు అమెరికాకు పోతే రెడ్ కార్పెట్తో స్వాగతం పలికి వాళ్ళ పార్లమెంట్లో మాట్లాడుతున్నప్పుడు సెనేటర్లందరూ కూడా లేచి సప్పట్లు కొట్టి, ఇక్కడ జై మోడీ కాదు, అమెరికన్ సెనేటర్లు జై మోడీ అన్నటువంటి చరిత్రకు ఎదిగింది ఈ దేశం. అవునా కాదని చెప్పండి. ఎందుకు ఓటేయాలి మోడీ గారికి అని చెప్తున్నాను. రెండవది, మొన్న రష్యా ఉక్రెయిన్ యుద్ధం జరిగింది. మన పిల్లలు అక్కడ చదువుకొని పోతారు. ప్రపంచంలో ఎక్కడ కూడా యుద్ధాలు మొదలైన తర్వాత ఈ పిల్లల కోసం, ఒక ఇష్యూ కోసం యుద్ధాన్ని ఆపేసిన చరిత్ర ఎప్పుడు లేదు. కానీ అక్కడ చదువుకునే పిల్లలు వాళ్ళ అమ్మ నాన్నకు మిసైల్ పెట్టారు. మా కళ్ళ ముందే మిసైల్ పేలుతూ ఉన్నాయి, మా కళ్ళ ముందు ట్యాంకులు పోతున్నాయంటే ఇరు దేశాల అధ్యక్షులతో మాట్లాడి యుద్ధాన్ని ఆపించి మన గాలి మోడోళ్ళకి మన జెండా కట్టి మన మంత్రులని ఫ్లైట్లలో కూర్చోబెట్టి ఆ పిల్లల్ని అమ్మా నాన్నకు అప్పచెప్పే చరిత్ర మోడీ గారిది. ఈ చరిత్ర ఎప్పుడైనా ఉందా? మూడవది, ఇవాళ జమ్మూ అండ్ కాశ్మీర్ ప్రతినిత్యం సామాన్య పౌరులు కావచ్చు, మన సైనికులు కావచ్చు చచ్చిపోయారు ఎవ్రీడే. మన ఒక డాక్టర్ చెప్తున్నాడు, శ్రీనగర్ హాస్పిటల్లో బుల్లెట్ల గాయాలతో
బాంబు పేలులలో చేతులు కోల్పోయి కాలు కోల్పోయి రక్తం మడుగులలో గిలగిల కొట్టుకొని వచ్చేటువంటి వాళ్ళ సంఖ్య మోడీ గారు వచ్చిన తర్వాత తగ్గిపోయింది అన్నాడు. ఏదైనా స్పెషల్ ప్రొవిజన్ పెడితే ఓ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో పెడతారు. కానీ 370 ఆర్టికల్ పెట్టి 70 సంవత్సరాలు గడిచినా కూడా దానిని తీసేసే ప్రయత్నం ఎవడు చేయలే. ఇవాళ మోడీ గారు ఒకటే అన్నాడు, నా దేశం జమ్మూ అండ్ కాశ్మీర్ నుంచి మొదలు పెడితే కన్యాకుమారి వరకు ఒకటే చట్టం ఒకటే దేశం అని చెప్పిన మోడీ గారు 370 రద్దు చేసి ఇవాళ అక్కడ ఒక స్విట్జర్లాండ్ లాంటి ఇవాళ గొప్ప ప్రాంతంగా అభివృద్ధి చేసే ప్రయత్నం చేస్తున్నాడు నరేంద్ర మోడీ గారు. ఇవాళ అక్కడ బాంబు పేలుళ్ళు లేవు, టెర్రరిస్టు అటాకులు లేవు, చనిపోయిన సైనికులు లేరు. ఇవాళ ఇంతెందుకు మీ మన హైదరాబాద్లో మీ పక్కకి సాయిబాబా గుడి, దిల్షుక్ నగర్, గోకుల్ చాటు, లుంబిని పార్కు బాంబులు పేలితే చనిపోయిన వాళ్ళు ఎవరు? చనిపోయిన వాళ్ళు అమాయక ప్రజలు చనిపోయిన మన కళ్ళారా చూసినాం. మోడీ గారు వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఇవాళ పేలుళ్ళు ఉన్నాయా, సావులు ఉన్నాయా చెప్పండి? ఇవాళ భద్రతకి భరోసా ఇచ్చిన వ్యక్తి మోడీ గారు. నా దేశంలో కాదు, ఇతర దేశాల్లో జాక్కొని అమాయక ప్రజలు చంపే టెర్రరిస్టులని సింహాసనంగా మారిన మహనీయుడు నరేంద్ర మోడీ గారు. అవునా కదా మీరు చెప్పండి. మోడీ గారు పేదోళ్ళ బిడ్డ. ఊర్లల్లో మన ఇక్కడ అంటే అన్ని సౌకర్యాలు ఉంటాయి. ఊళ్ళల్లో మోడీ గారు వచ్చేంత వరకు మహిళలు బయలుభూమికి పోవాలంటే చెంబు పట్టుకొని 3 గంటలకు రోడ్ల పక్క పడిపోవాలి. కానీ మోడీ గారు నా భారత మాతలు వాళ్ళు, నా ఆడబిడ్డలు చెంబు పట్టుకొని ఈ కంప్యూటర్ యుగంలో కూడా చెంబు పట్టుకొని పోయే దుస్థితి ఎందుకు ఉండాలని చెప్పి ఇవాళ 12 కోట్ల ఇళ్లలో టాయిలెట్ కట్టించి, స్వచ్ఛ భారత్ కింద టాయిలెట్ కట్టించి మహిళల ఆత్మగౌరవాన్ని కాపాడిన బిడ్డ మోడీ గారు. అవునా కాదు? విశ్వకర్మ మీరు ఎప్పుడైనా చూసిందా? కేంద్ర ప్రభుత్వం నేరుగా ఒక స్కీమ్ లాంచ్ చేసి పేదలను ఆదుకోవాలని చెప్పిన చరిత్ర చూసిందా? కానీ మోడీ గారు చూసిండు, దాని పేరు విశ్వకర్మ. 17 కుల వృత్తులు చేసేవారు, 17 వృత్తులు చేసే వరకు ఇవాళ అది రాబోతూ ఉంది. మొన్న మాకు టైం లేకుండా కానీ 100% ఆ విశ్వకర్మని తెలంగాణ ప్రాంతంలో గొప్పగా అమలు చేసి పేదవాళ్ళను ఆదుకొని చెప్పేదాన్ని మాకు అప్పచెప్పమని చెప్పుకుంటున్నాం. నాకు తెలిసి విశ్వకర్మలు ఎంత దీనమైన బతుకులు బతుకుతారో. ఏ సైనైడ్ బంగారానికి మెరుగు పెడుతుందో గా సైనైడే మింగి చచ్చిపోతున్నటువంటి కుటుంబాల సంఖ్య విశ్వకర్మలు ఎంతో ఉందో నాకు తెలుసు. కాబట్టి యాంత్రీకరణ జరిగిన తర్వాత, యంత్రాలు వచ్చిన తర్వాత మొట్టమొదటిగా ఉపాధి కోల్పోయిన కులం విశ్వకర్మ కులం. ప్రపంచానికి నీడనిచ్చిన, ప్రపంచానికి వస్తువులిచ్చిన, ప్రపంచ మానవాళికి అన్నం పెట్టిన కులం ఇవాళ విశ్వకర్మ. గా విశ్వకర్మ ఇలా కన్నీళ్ళు పెడుతుడు, గా విశ్వకర్మ ఇవాళ సూసైడ్ చేసుకుంటున్న పరిస్థితి చూసి ఇవాళ మోడీ గారు నేరుగా ఒక విశ్వకర్మ పథకాన్ని పెట్టిండు. ఇక్కడున్న ప్రభుత్వాలు దాని స్ఫూర్తిని అర్థం చేసుకోలేక దాన్ని అమలు చేయడంలో మోడీ గారికి ఇక్కడ పేరు వస్తుందని చెప్పి దాన్ని తొక్కిపట్టే ప్రయత్నం చేశారు. కానీ రేపు తప్పకుండా నేరుగా ఇక్కడ ఉన్న విశ్వకర్మలకే కాకుండా దాని పేరు మీద 17 కులాలకు కూడా న్యాయం చేసే పని తప్పకుండా చేస్తా అని చెప్పి మీకు మనవి చేస్తూ మీ అందరికీ పేరున మోడీ గారు ఇవాళ జై శ్రీరామ్ అందరూ అంటారు, జై శ్రీరామ్ అన్నం పెడతా. జై శ్రీరామ్ అన్నం పెట్టదు బాబు, కానీ ఆత్మవిశ్వాసాన్ని ఇస్తుంది. నీకు ఆపద వచ్చినప్పుడు నీకు ఒక విశ్వాసాన్ని ఇచ్చేది దేవుడు. కాబట్టి అవమానపరిచే ప్రయత్నం చేయకండి. ఇవాళ 500 ఏళ్ల క్రితం కోల్పోయినటువంటి రామాయణాన్ని అందరినీ మెప్పించి ఒప్పించి ఇవాళ కట్టి అందరి ఇళ్లకు అక్షింతలు పంపించి నా దేశం చల్లగుండాలని చెప్పినటువంటి, నా ప్రజలు చల్లగుండాలని చెప్పి కోరినటువంటి మనిషి మీద ఇవాళ మాట్లాడడం సబబు కాదు. కాబట్టి ఇవన్నీ చాలా ఉన్నాయి చెప్తే. దయచేసి మీరందరూ కూడా రేపు 13వ తారీఖు నాడు కమలం పువ్వు గుర్తును గెలిపించాలని చెప్పి కోరుకుంటూ సెలవుతున్నా. భారత్ మాతాకి నరేంద్ర మోడీ గారి నాయకత్వం.